ఇటు పక్క నేను మధ్యలో సర్రని శబ్దం ఉంది. ముస్సుని పాము పరిగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందా మళ్ళీ? చెరచెర పాకింది. గజగజ వణికాను. పానికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. తిక్కరపోయాను. కిటకిటలెట్టింది. కికమక పడ్డాను. తోపు తెలిసి పరిగెత్తాను. తోట తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎలు సుట్టేసిందాను. హుషారుగా పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోటోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోటోరయ్యో. పాములు చూసి బిగుసుకుపోయాడో. కర్రదస్తానన్నాడో. కుర్రమంటూ వెళ్ళాడో. మామిడి కొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా చూడయ్యో. ఎంతసేపైనా రాజీదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన దాపక్షం ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి తిరిగోడంట. ఇదో మళ్ళీ నీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏంటో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో పావులు చూసి పొలములాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయో. సెత్తకు వచ్చి కిరగిర నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడో. రూటు వాయించి ఆడించి చూపాడో. మిలమిల మిలమిల మైకం కమ్మిందో. ఏంటి మీ బాబా బాగుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు బాధపడ మళ్ళీ? నువ్వు చూస్తే ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా మీ అమ్మ పడవా? తర్వాత ఏమైందే? మళ్ళీ నా బాబు